హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్న వాదం బీసీ వాదం. మరి బీసీ వాదం ఇంతకుముందు లేదా అంటే ఉన్నది, కానీ ఇప్పుడిప్పుడే పట్టాలపైకి ఎక్కి అధికారం కోసం మేము కూడా ఉన్నాం. ఎందుకంటే మా జనాభా పెద్దది, కాకపోతే మా కులాలు ఎక్కువ. కులాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అనైక్యత ఎక్కువ. ఒకటి కాదు, రెండు కాదు, 135 కులాలు. కానీ జనాభా చూస్తే రాష్ట్రంలో 60% జనాభా ఉంది. మొన్న కాంగ్రెస్ గవర్నమెంటు చేసినట్టు లెక్కలలో కూడా 56%, కానీ ఉన్నది 60%. వాళ్ళు కొన్ని దొంగ లెక్కలు కూడా చెప్పారు. కానీ 60% జనాభా ఉన్న రాష్ట్ర మంత్రివర్గంలో 2 మాత్రమే ఎమ్మెల్యేలు. 60% జనాభా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే 19 మంది మాత్రమే కనబడతారు. కానీ మిగతా ఓసీల జనాభా 8%, 10% ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ ఇవాళ ఆ బీసీ వాదాన్ని తెరపైకి తీసుకురావడం కోసం, బీసీలలో ఐక్యత చేయడం కోసం తెర వెనుక పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక 30-40 సంవత్సరాలుగా ఈ తెలంగాణ సమాజాన్ని చూసిన వాళ్ళు, చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి కటకం నరసింహారావు సార్. ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు ఒక సిద్ధాంతవేత్తగా, బీజేపీలో పనిచేశాడు ఒక హిందుత్వవాదిగా, టీఆర్ఎస్లో పనిచేశాడు ఒక తెలంగాణవాదిగా. ఇలా ఎన్నో పనులు చేసినా కానీ ఏదో ఒక అసంతృప్తి. మనం బీసీలో ఇంతమంది ఉన్నాం, కానీ ఐక్యత రావడం లేదు. వాళ్ళలో ఐక్యత తేవాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో బలంగా గత 9 నెలలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ పేరు మన ఆలోచన. పేరులోనే ఉంది చూడండి. ఓ బీసీ వాదులారా కదులుదాం, ఐక్యంగా మారుదామని చెప్పేసి చిన్న ఒక పదం మన ఆలోచన. ఒక్కసారి ఆలోచిద్దాం మన సమాజం గురించి, మన వ్యవస్థ గురించి అని చెప్పేసి మన ఆలోచన అని ఒక పేరు పెట్టి ఆ మన ఆలోచనని ఇవాళ సాధన సమితిగా మారుస్తున్నారు. గత 9 నెలలుగా ఎన్నో కులాల వారిని, ఎన్నో జిల్లాల వారిని చిన్న చిన్న మీటింగులు పెట్టి, 10 మంది మీటింగులు పెట్టి, 20 మంది మీటింగ్ పెట్టి, యాదగిరిగుట్టలో మీటింగ్ పెట్టి, వరంగల్లో మీటింగ్ పెట్టి, ఇట్లా చిన్నగా ఇప్పటికి ఒక 6,000 మంది సైన్యాన్ని తయారు చేశారు. ఈ 6,000 మంది కాదు, ఒక 6 లక్షల మంది. 6 లక్షల మంది కాదు, 60 లక్షల మంది మా బీసీలందరినీ ఏకతాటిగా తేవాలన్న అక్కడ బలమైన లక్ష్యంతో ఎంతోమంది రిటైర్ అయిన వాళ్ళు, యువకులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, ఎవరైతే వాదాన్ని బలంగా నమ్మిన వాళ్ళు, సిద్ధాంతం తెలిసిన వాళ్ళు, వెనుకబాటుతనం గురించి అర్థమైనటువంటి అక్షరాస్యులను, ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి వాళ్ళ నరసింహారావు సారు చాలా ముందుగా, ఆయన వయసు దాదాపుగా 60 సంవత్సరాలకు ఉంది, కానీ 60 ఏళ్ళలాగా పనిచేయట్లేడు. ఆయన 25 ఏళ్ళ యువకుడిగా పనిచేస్తుండు. ఈ వ్యవస్థ కోసం ఏదో పనిచేద్దాం. ఎందుకంటే ఆయన అన్ని పార్టీలలో పనిచేశాడు, కానీ అన్ని పార్టీలలో ఎక్కడ అధికారాన్ని పొందాలని లక్ష్యంతో పనిచేయలేదు, ఒక వ్యవస్థని మార్చాలని లక్ష్యంతో పనిచేశాడు. ఇవాళ అలానే ఇవాళ మన ఆలోచన సాధన సమితి అనొక మాస్ గ్యాదరింగ్గా మార్చాలన్న ఉద్దేశంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, చలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి హైదరాబాదు, రేపు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక భారీ సభను పెడతా ఉన్నారు. మనలాంటి వాళ్ళని, చదువుకున్న యువకులని, ఉద్యోగులందరినీ ఏకతాటిపై తెచ్చి బీసీ వాదాన్ని బలంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఎప్పుడో 9 నెలలు 35 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. మనము కూడా సార్ లాంటి వాళ్ళతో కలుద్దాం. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచనని మనతోని పంచుకొని బీసీ వాదం ఎందుకు రాదు, గ్రామాన బీసీ వాదాన్ని ఎట్లా తీసుకుపోవాలా, ఈ కులాల కుంపటి 135 కులాలు ఉన్నాయి. అలాంటి 135 కులాలను ఏకతాటిపై తెచ్చి అధికారమే అంటే ఆయన అధికారం పొందడం కాదు, ఆయన కేవలం సమాజంలో ఎవరైతే దూరంగా అనైక్యంగా ఉన్నారో, ఓటు నమ్ముకొని ఉన్నత వర్గాలని అధికారంలో కూర్చోబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో అన్నిటిని కూడా పటాపంచలు చేసి ఒక బీసీ వాదాన్ని బలంగా తెచ్చి మనం కూడా అధికారాన్ని సంపాదించాలా, చైర్లలో కూర్చోవాలా, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే విధంగా చేయాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు కటకం నరసింహారావు సార్. మన ఆలోచన సాధన సమితి బీసీల చైతన్యమే, అంటే బీసీల చైతన్యం ఆయుధంగా, ఆలోచనే చైతన్యం, చైతన్యమే ఆయుధం, రాజ్యాధికారమే లక్ష్యం. చూడండి ఇక్కడ ఎంత మంచి పదాలు ఉన్నాయి. ఆలోచనే చైతన్యం,
అంటే ప్రతి ఒక్కరిలో ఆలోచన రావాలా. ఫస్ట్ ఆలోచనని ఆయుధంగా మార్చుకోవాలా. ఆయుధంగా మారితే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. ఎందుకంటే మనము సమాజంలో సగానికి మించి ఉన్నాం, కానీ అధికారంలో అధమ స్థానంలో ఉన్నాం. అధికారాన్ని పొందితేనే, రాజ్యాధికారం సాధిస్తేనే ఏ అంశాన్నైనా మనం అందుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఇవాళ 60% జనాభా ఉంటే 27% మాత్రం రిజర్వేషన్లు పొందుతున్నాం. ఓపెన్ కోటా 40% ఓపెన్ కోటాని, ఓసీలు 10% ఉండి మరోవైపు ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ ఫలాలు కూడా పొందుతూనే మరి ఓపెన్లో ఉన్న ఉద్యోగాలు మొత్తం కొల్లగొడుతున్నారు. ఇవాళ గ్రూప్ 1 563 రాష్ట్రాన్ని శాసించే గ్రూప్ 1 ఉద్యోగాలలో 50% పైగా ఉద్యోగాలు కొల్లగొట్టడానికి తెర వెనుకంగా రాజకీయ కుట్రలు చేశారు. ఎందుకు చేయగలిగారంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ముఖ్యమంత్రి ఓసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓసీ వర్గం వ్యక్తిని అక్కడ పెట్టుకొని మొత్తం వ్యూహరచన చేసి మొత్తం గ్రూప్ 1ని మొత్తం లాగేసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి బీసీలలో ఐక్యతే ఆ చైతన్యంగా మారితే, ఓటు బ్యాంకుగా మారితే ఆ వ్యవస్థను మన కళ్ళ ముందు రావడానికి, అధికారం రావడానికి ముందుంది. కాబట్టి చలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ రేపు సాయంత్రం. కాబట్టి నిరుద్యోగులారా, ఉద్యోగులారా, ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు నిజంగా బీసీ వాదం వెనకబడి ఉంది, బీసీలను చైతన్యవంతం చేయాలన్న మీలో కూడా లక్ష్యం ఉంటే మీరు కూడా ఈ సభలో పాల్పంచుకోండి. మీరు కూడా బీసీ అయితే ఆ బీసీ రాజ్యాధికారం అడుగులు వేయాలనుకుంటే, మీరు ఒక గ్రామంలో ఉంటే గ్రామాన్ని చైతన్యవంతం చేయాలనుకుంటే, మీరు ఒక మండలవాసి అయితే మండలాన్ని చైతన్యం చేయాలనుకుంటే, నీకు ఫ్యూచర్లో ఈ బీసీ సమాజాన్ని ఐక్యంగా మార్చాలనే ఒక లక్ష్యం కనుక నీకుంటే మన ఆలోచనతో మీరు ఆలోచన చేసి మనం భావజాల వ్యాప్తిని పంచుకునే ప్రయత్నం చేద్దాం. ఆ భావజాలాన్ని జనమ్మ తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఆ నేపథ్యంలో కటకం నరసింహారావు సారు రేపు సభ గురించి వివరాల గురించి మీకు ఇప్పుడు మీతో పంచుకునే ఒక ప్రయత్నం చేస్తారు. వారి యొక్క ఆలోచనని. నమస్కారం సార్. మిత్రులారా, గత 9 నెలలుగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రయత్నము తెలంగాణలోని బీసీ సమాజం నిద్రాణమై ఉందా లేదా అచేతనమై ఉందా, అన్నీ తెలిసి కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నదా అనేటువంటి ఒక ఆలోచన జరిగినప్పుడు గత 35-40 సంవత్సరాలుగా నాకు తెలిసిన విధంగా, నాకు తెలిసినట్టుగా అనేక బీసీ సంఘాలు, పెద్దవాళ్ళు బీసీ సంఘ సంస్థలు నడుపుతున్నప్పటికి కూడా మరి ఎందుకింత నిద్రాణమై ఉన్నది, ఈ రకంగా నిస్తేజమై ఎందుకున్నది అనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమైంది, ఈ 9 నెలల్లో బీసీలలో నైపుణ్యత ఉన్నప్పటికి కూడా, అనేక పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికి కూడా, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా అయినప్పటికీ కూడా ఆలోచన విధానంలో లోపం ఉన్నది. మేమందరం ఒకటే, మేమంతా బీసీలమే, మేమందరం కలిస్తే ఏ శక్తి కూడా మమ్మల్ని ఆపలేదు అనేటువంటి ఒక భావన కేవలం 1-2% మాత్రమే ఉండే. కాబట్టి ఈ ఆలోచన ఎప్పుడైతే మాకు కలిగిందో అప్పటి నుండి 9 మాసాలుగా అనేక మంది విద్యావేత్తలను, ఉద్యోగాలు ఉన్నటువంటి వారిని, ఉద్యమకారులను, నిరుద్యోగులను, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులను అనేక మందిని సుమారుగా 6,000 మందికి పైన కలిసి మాట్లాడి వారితో విచారించిన తర్వాత మాకు అర్థమైంది ఏమిటంటే, ఇది ఒక పెద్ద లోపం అనేటువంటి కనిపించింది. ఈ లోపాన్ని సరిదిద్దాలంటే, జరిగినటువంటి సంఘటనలు మనము వాటిని సరిచేయాలంటే, సమాజాన్ని సరిదిద్దాలంటే సమైక్యత ఒక్కటే, ఐక్యత ఒక్కటే. ఈ ఐక్యత రావాలంటే ఆలోచన కలగాలి. కాబట్టి ఈ ఆలోచన ఏ రకంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మేమంతా కూడా తయారు చేసుకొని రేపు 15వ తారీఖు నాడు, మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలోని ఒక పెద్ద ఆవిర్భావ సభ, అంటే సర్వసాధారణంగా ఒక సంస్థ పెట్టి ఆ సంస్థ అధినేతగా ప్రకటించుకొని తర్వాత ఒక కమిటీ వేసుకొని మామూలుగా వెళ్ళేటువంటి క్రమం అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. కానీ మేము ఏ సంస్థ పెట్టకుంటేనే 9 మాసాలుగా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సంస్థ ఆవిర్భావం చేయదలుచుకున్నాం. అంటే మేము 15వ తారీఖు తర్వాత ఈ సంస్థ ద్వారా
అంటే మన ఆలోచన సాధన సమితి అనేటువంటి ఇంగ్లీష్లో మాస్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా 16 తారీఖు నుండి గ్రామానికి వెళ్ళి ఏ లోపమైతే బీసీలలో ఉన్నదో, ఏ లోపమైతే వాళ్ళు అనుభవిస్తుండ్రో, ఏ ఆత్మగౌరవానికి కించపరుస్తున్నారనేటువంటి ఒక విధానం వాళ్ళ లోపల ఉందో వాటిని తొలగించే విధంగా 16 నుండి ఈ మన ఆలోచన సాధన సమితి ద్వారా తొలగించి ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి సామాజిక చైతన్యాన్ని తేవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. కావున తెలంగాణలోని బీసీలందరూ మేధావులైనటువంటి వారు, కార్మికులైనటువంటి వాళ్ళు, కర్షకులైనటువంటి వాళ్ళు, విద్యార్థులు, అదేవిధంగా చదువుకున్నటువంటి అందరూ కూడా ఈ 15వ తారీఖు నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి రావాల్సిందిగా నా తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవస్థాపకుడిగా మీ అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అట్లాగే సార్ మన గతంలో 2004 నుంచి 2006 మధ్య దేవేందర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా పనిచేసే దేవేందర్ గౌడ్ గోదావరి జలాల సాధన ఒక యాత్రని మొదలుపెట్టారు. ఆ యాత్రకి ఊహకర్త, ఆ యాత్రని ఎలా జరగాల, జనం మధ్యకి ఎలా వెళ్ళాలన్న నేపథ్యంలో మొత్తం వ్యూహరచన చేసి ఆ యాత్రను దిగ్విజయం చేసినటువంటి వ్యక్తి. దేవేందర్ గౌడ్తో ఒక బీసీ వాదాన్ని బలంగా ముందుకోవాల ఉద్దేశంతో ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తి. దాంట్లోనే రోడ్ యాక్సిడెంట్లో చావు అంచు వరకు పోయించిన వ్యక్తి. కానీ ఇవాళ ఆ బీసీ వాదాన్ని బతికించడం కోసమే సారు బతికాడా అన్నట్టుగా ఆయనకు ఆలోచనలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఆయన ఇవాళ మనలాంటి యువతని తట్టి లేపాల, ఎక్కడైతే వెనుకబాటుతనం ఉందో వెనుకబాటుతనం గల కారణాలంటే అన్వేషించి బీసీలంతా ఐక్యంగా మారి ఓటు బ్యాంకుగా చేంజ్ అయినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పేసి ఆ బీసీ వాదాన్ని జనం మధ్య తీసుకుపోవడానికి ఒక సీనియర్ నాయకుడిగా అలాగే ఒక సిద్ధాంతకర్తగా అలా ముందుకు పోతున్న వ్యక్తి కటకం నరసింహారావు సార్. కాబట్టి ఆయన ఆలోచనని మనతోని పంచుకోవడం కోసం ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు 15వ తారీఖు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రోగ్రాం ఉంది. మీరందరూ కూడా తరలి రావాలని చెప్పేసి నేను కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైతే బీసీ వాదం కోసం పనిచేస్తారో వాళ్ళందరూ తరలి రావాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.